నిన్న జరిగిన మిర్యాలగూడ పట్టణంలో శివాలయంలో విగ్రహాల దొంగను పట్టుకున్న మిర్యాలగూడ పోలీసులు పలు దొంగతనాల్లో నిందితుడిగా ఉన్న మంజిత్ సింగ్ ను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించిన మిర్యాలగూడ పోలీసులు మిర్యాలగూడ పట్టణంలో పలు దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడు అరెస్ట్. నిందితుడి వద్ద నుండి 3 పంచలోహ విగ్రహాలు, వెండి, బంగారు ఆభరణాలు, 1,79,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లో కేసును ఛేదించిన పోలీసులు మిర్యాలగూడ డివిజన్లో పలు దొంగతనాల్లో నిందితుడిగా గుర్తించిన మిర్యాలగూడ పోలీసులు సబ్ డివిజన్ పోలీస్ కార్యాలయంలో వివరాలను వెల్లడించిన డీఎస్పీ రాజశేఖర్ రాజ్ దొంగతనాలు నివారించేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలు ఏర్పాటు చేశాం. ఈ కేసును ఛేదించిన రూరల్ సీఐ వీరబాబు, 1 టౌన్ సీఐ కరుణాకర్, రూరల్ ఎస్ఐ లోకేష్ యాదవ్ పోలీస్ సిబ్బందిని అభినందించారు. ఎదురుగా మొత్తం ముందలు పెట్టండి సార్. తారీఖు రాత్రి మిర్యాలగూడ రూరల్ పిఎస్ లిమిట్స్లో గణేష్ నగర్ నందు గల ఈ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి టెంపుల్ శివాలయంలో పంచలోహ విగ్రహాలు, తర్వాత దేవుడికి సంబంధించినటువంటి కొన్ని బంగారు ఆభరణాలు దొంగతనం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు లభించినటువంటి ఈ సీసీ ఫుటేజ్ ఆధారంగా 24 గంటల లోపు ఈ దొంగల్ని మేము పట్టుకొని వారి దగ్గర నుంచి స్వామివారికి సంబంధించినటువంటి ఈ వస్తువులన్నీ కూడా రికవరీ చేసుకోవడం జరిగింది. దీంట్లో 3 పంచలోహ విగ్రహాలు, శటగోపం, తర్వాత ఈ బంగారు పుస్తకం, ఇవన్నీ కూడా 24 అవర్స్లో ఈ నిందితుడు ఖమ్మం డిస్ట్రిక్ట్ సత్తుపల్లి ఏరియాకి సంబంధించినటువంటి ఇతని దగ్గర నుంచి మేము రికవరీ చేసుకోవడం జరిగింది. ఇతని పేరు బిలార్ద్ మంజిత్ సింగ్. ఇతను మిర్యాలగూడలో వాళ్ళ రిలేషన్స్ ఇంటికి వచ్చి ఆ రోజు రాత్రి ఒక టీవీఎస్ ఎక్సెల్ వెహికల్ మీద అక్కడికి వచ్చి గుళ్ళోకి ప్రవేశించి గర్భగుడి తాళాలు పలకొట్టి దొంగతనం చేయడం జరిగింది. సో దీంట్లో జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఒక స్పెషల్ టీం కాన్స్టిట్యూట్ చేసి తద్వారా ఇది పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా అదే రోజు అంతకు ముందు రోజున మిర్యాలగూడ ఇందిరమ్మ కాలనీలో ఒక ఇంట్లో దొంగతనంలో ఒక 2,80,000 రూపాయలు దొంగతనం జరిగింది. దానికి సంబంధించి 1,79,000 రూపాయలు కూడా దొంగ దగ్గర నుంచి రికవరీ చేసుకోవడం జరిగింది. ఇది కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మాకు లభించినటువంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఇది దొంగతనాలు 2 కూడా 24 అవర్స్లోపే ఛేదించడం జరిగింది. అదేవిధంగా మిర్యాలగూడ పట్టణంలో దొంగతనాలకి అరికట్టేందుకు జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా తర్వాత నైటు పెట్రోలింగు పెంచడం ద్వారా దొంగతనాలు అరికట్టడానికి కూడా అన్ని చర్యలు తీసుకుంటారు. ఈ దొంగతనాన్ని ఇంత తక్కువ వ్యవధిలో ఛేదించినటువంటి మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ గారు, రూరల్ సిఐ గారు, వాళ్ళ ఆధ్వర్యంలో ఈ దీంట్లో కష్టపడి పనిచేసినటువంటి మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ గారు, వారి సిబ్బంది అందరినీ కూడా జిల్లా ఎస్పీ గారు అభినందించడం జరిగింది.